అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ అశ్విని కిచెన్. ఈరోజు ముద్దపప్పు బెల్లం చారు చేసుకుందాం. ఈ ముద్దపప్పు బెల్లం చారుని పాత రోజుల్లో ఫంక్షన్లో పెట్టేవాళ్ళంట అని మా ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఏంటి ఇప్పుడు నువ్వు ముద్దపప్పు ఎలా చేయాలో కూడా చెప్తావా అనుకోవద్దు. ముద్దపప్పు చేయటం అందరికీ తెలిసిందే కదా. బెల్లం చారు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. మనం ఎంతైతే చారు పెట్టుకోవాలనుకుంటున్నామో దానికి సరిపడినంత చింతపండుని నానబెట్టుకోవాలి. ఆ చింతపండు నానిన తర్వాత చింతపండు పులుసుని ఒక గిన్నెలోకి తీసుకొని సరిపడినన్ని వాటర్ పోసుకొని ఉప్పు, కారం, పసుపు, ఒక స్పూన్ కొబ్బరి పొడి వేసుకొని ఉప్పు, కారం, పులుపు అన్నీ సరిగ్గా ఉన్నాయో చూసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఇంకో గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి వేయించుకోవాలి. ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి వేగినాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయిందాకా వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిందండి. ఇప్పుడు ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు వేసుకొని కాగనివ్వాలి. చారు కాగిందండి. ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని బెల్లం సరిపడినంత వేసుకొని ఇంకొంచెం సేపు కాగనించి దించేసుకోవటమే. చాలా సింపుల్ కదా, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.